కథల ప్రపంచం. ఒంటరి జింక తెలివి. ఒక అడవిలో 5 సింహాలు కలిసి కనపడకుండా పోయిన మరో చిట్టి సింహం గురించి వెతుక్కుంటూ వెళ్ళసాగాయి. పనిలో పనిగా ఏదైనా జంతువు దొరికితే చంపి కలిసి తిందామని అవి అనుకున్నాయి. ఎంత తిరిగినా ఎక్కడా చిట్టి సింహం జాడ తెలియలేదు. వేటాడదామంటే ఒక్క జంతువు కనపడలేదు. అలా తిరుగుతూ సాయంత్రం వేళ ఒక చిన్న వాగుకు అటువైపు ఒక జింక ఉండడం ఒకేసారి 5 సింహాలు చూశాయి. దాన్ని ఎలాగైనా సరే చంపి తినాలని నిర్ణయించుకుని వాగులోకి దిగబోయాయి. సరిగ్గా అదే సమయంలో ఆ సింహాలను చూసిన జింకకు ప్రాణం పోయినంత పని అయింది. కాలికి గాయమై ఉండడం వల్ల పరిగెత్తలేని పరిస్థితి. కొన్ని క్షణాలు ఆలోచించిన తర్వాత, సింహం మిత్రులారా, మీరు నన్ను తినాలని ఆశపడుతున్నారని తెలుసు. కానీ ఒక్క విషయం, ఈ వాగులో ముసళ్ళున్నాయి అంది జింక. లేదు, నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నాయి సింహాలు. లేదు, నిజం చెబుతున్నా, లేకపోతే మిమ్మల్ని చూడగానే నేను పారిపోయేదాన్ని కదా అంది జింక తనకున్న గాయాన్ని దాస్తూ. నిజమే, ఇంతకీ ఈ వాగులో ఎన్ని మొసళ్ళున్నాయి? మేమైతే 6గురం ఉండేవాళ్ళం, కానీ మాలో ఒకటి నిన్నటి నుంచి కనిపించడం లేదు అంది ఓ అమాయకపు సింహం. ఓ, అదన్నమాట సంగతి. పొద్దున్నే ఓ సింహాన్ని ఈ వాగులోని 10 ముసళ్ళు తినేశాయి అంది వెంటనే జింక. అయ్యో, మన చిట్టిని ఆ ముసళ్ళు పొట్టన పెట్టుకుని ఉంటాయి. ఇక్కడే ఉంటే మనల్ని చీల్చుకు తింటాయి. వెనక్కి వెళ్దాం పదండి అని ఓ సింహం అంది. సరిగ్గా అప్పుడే వాగులోకి కొన్ని పెద్ద కప్పలు అవతల గట్టు మీద నుంచి దూకాయి. కప్పలు దూకటం చూడని సింహాలు నీళ్ళల్లో చప్పుడు రావడంతో ప్రాణభయంతో పరుగులు తీశాయి. బతుకు జీవుడా అనుకుంటూ ఒంటరి జింక కూడా కుంటుకుంటూ అక్కడి నుంచి తన నివాసానికి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.